నమస్కారం. టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీయ రుచుల చిరునామాకి స్వాగతం. కోనసీమ రుచులు, చెట్టినాడు స్పెషల్స్, మొగలై స్పెషల్స్, నవాబీ స్పెషల్స్, ఇలా మన ఇండియాలో ఉన్న ఎన్నో రకరకాల వంటల్ని మీకు ప్రతిరోజు టేస్ట్ ఆఫ్ ఇండియాలో పరిచయం చేస్తూ మీ లైఫ్ లో కొత్త టేస్ట్ ని, కొత్త ఫ్లేవర్స్ ని యాడ్ చేసిన టేస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ వారం కూడా మరొక వెరైటీ రాష్ట్రానికి సంబంధించిన వంటల్ని పరిచయం చేయబోతున్నాను. అయితే ఈ రాష్ట్రానికి చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా స్పెషల్స్ ఉన్నాయండి. ఈ పాటికే ఆ రాష్ట్రం ఏదో గెస్ట్ చేసి ఉంటారు కదా. ఎందుకు గెస్ట్ చేయరండి, మీరు చాలా స్మార్ట్ అని నాకు తెలుసు. ఇంత పెద్ద పర్ల్ సెట్ వేసుకొని రెడీ అయ్యి వచ్చాను అంటే ఈ పాటికే మీరు గెస్ట్ కొట్టుంటారు కదా. ఎస్, సిటీ ఆఫ్ పర్ల్స్, హైదరాబాద్ భాగ్యనగరం. రెండు రాష్ట్రాలకి హైదరాబాద్ క్యాపిటల్. సో మరి హైదరాబాద్ అంటే ఎలా ఉంటుంది, అక్కడ ఎన్ని రకాల రెసిపీస్ ఉంటాయి, ఎంత మంది జనాభా ఉంటారు, వాళ్ళ రుచులేంటి, ఇవన్నీ ఈ పాటికే మీ మైండ్ లో అలా తిరుగుతున్నాయి కదండి. అయితే హైదరాబాద్ కి ఒక గొప్ప చరిత్ర ఉందండి. ఒకప్పుడు నిజాంలు హైదరాబాద్ ని పరిపాలించేవారు. అయితే వాళ్ళ వంటల గురించి చెప్పాలంటే అబ్బబ్బబ్బబ్బా వారం రోజులు కూడా సరిపోదండి హైదరాబాద్ గురించి చెప్పాలంటే. కానీ వారం రోజుల్లోనే హైదరాబాద్ లో అంటే నిజాంస్ హయాంలో ఉన్న మంచి స్పెషల్ రెసిపీస్ ని మీకు అందించడానికి టేస్ట్ ఆఫ్ ఇండియా రెడీగా ఉంది. హైదరాబాద్ కున్న చరిత్ర గురించి చెప్పాలంటే చెప్పుకున్నోళ్ళకి చెప్పుకున్నంత అండి, అంత చరిత్ర ఉంది హైదరాబాద్ కి. వన్ ఆఫ్ ద రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఏది అంటే హైదరాబాద్ అంట. హైదరాబాద్ అంత రిచ్ అంటండి. కానీ అందరూ పరిపాలించి ఇప్పుడు హైదరాబాద్ ఇలా ఉందంట. ఇప్పటికీ కూడా రిచ్చే మనసులో. సో ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోయే రెండు యమ్మీ రెసిపీస్ ఏంటో చెప్పనా? చికెన్ కత్తి రోల్ అండ్ డబుల్ కమీటా. ఏ ఫంక్షన్ అయినా, ఏ పెళ్లి అయినా డబుల్ కమీటా స్వీట్ ఉండాల్సిందేనండి. దాంతోనే వస్తుంది కదా అక్కడ స్వీట్నెస్ అంతా నిండిపోతుంది అనమాట, మనుషుల్లోని, నోట్లోని, మనసులోని, పొట్టలోని. సో మరి అలాంటి యమ్మీ రెసిపీస్ ని ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. హైదరాబాదీస్ లవ్ చికెన్ అండ్ నిజామ్స్ లోని చాలా మంది చికెన్ ను ఇష్టపడుతూ ఉంటారు. అండ్ నిజాం చికెన్ అన్నది ఒక సూపర్ డిష్ అని చెప్పాలి. చికెన్ లో రకరకాల వెరైటీస్ చేస్తూ ఉంటారు, బిర్యానీస్ చేస్తుంటారు, స్నాక్స్ చేస్తుంటారు, కబాబ్స్ చేస్తుంటారు. ఎక్కువగా చికెన్ అండ్ మటన్ యూజ్ చేస్తారు. సో మరి ఈ రోజు నేను పరిచయం చేయబోయే ఫస్ట్ రెసిపీ ఏంటంటే చికెన్ కత్తి రోల్. చికెన్ కత్తి రోల్ చాలా బాగుంటది, చాలా టేస్టీగా ఉంటది. పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్, అలాగే గెస్ట్ వచ్చినప్పుడు సర్వ్ చేయడం కూడా బాగుంటుంది. పిల్లలు స్కూల్ కి తీసుకెళ్ళడానికి, టిఫిన్ బాక్స్ లో, లంచ్ బాక్స్ లో పెట్టడానికి బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే ఎప్పుడైనా బాగా వర్షం పడుతుంది కదా, అందులో హైదరాబాద్ లో వర్షాలు ఎక్కువండి. ఆగస్ట్ నుంచి దంచుతూనే ఉంటాయి వర్షాల రోజుని. ఆ టైంలో వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంటుంది. బజ్జీలు, పకోడీలు తినడం చాలా కామన్, ఎన్నో ఏళ్ల నుంచి అందరూ తింటూ ఉంటారు. సో వెరైటీగా ఏం తిందాం అని ఆలోచించేటప్పుడు వెజ్ కానీ చికెన్ కానీ కత్తి రోల్ గుర్తొస్తుంది. మరి అది ఎలా తీసుకుంటారు? వాటిని ఫ్రాంకీస్ అని కూడా అంటారండి. అది కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట ప్రొసీజర్ అంతా. సో ఈ ఫ్రాంకీస్ అన్నవి ఏంటంటే మనకి ఎక్కడ పడితే అక్కడ స్టాల్స్ లో దొరుకుతూ ఉంటాయి. అలాగే ఈ చికెన్ కత్తి రోల్ కూడా దొరుకుతుంది. కానీ టేస్టీగా ఉంటది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు అది ఎలా రోల్ చేస్తారు, అందులో స్టఫింగ్ ఏంటి, అబ్బబ్బబ్బబ్బా ఎన్ని డౌట్లు పెట్టుకొని అలా చూస్తారేంటి? స్టార్ట్ చేసేస్తే పోలే, నేను స్టార్ట్ చేస్తాను, మీరు చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీటింగ్ కి పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ముందే ఆన్ చేసి పెట్టుకున్నాను. కానీ ప్రొసీజర్ లో అయితే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్. ఎగ్ వైట్ తీసుకోండి. ఎగ్ ఎల్లో తీసుకోవద్దు, ఓన్లీ వైట్ తీసుకోండి ఈ ప్రాసెస్ కి. సో ఎగ్ వైట్ తీసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకుందాం. ఆ తర్వాత కాస్త జాగ్రత్తగా వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువైందంటే మొత్తం ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోద్ది. కొంచెం కారం, ఒకవేళ మీరు పెప్పర్ పౌడర్ ని ప్రిఫర్ చేస్తే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పెప్పర్ పౌడర్ కూడా బాగుంటుంది టేస్ట్ కి, అలాగే హెల్త్ కూడా మంచిది. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానా, దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓకే, చూసారు కదా ఇలా
జారుగా వచ్చింది. ఎంతైనా ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది, ఎందుకంటే ఎగ్ వైట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలంటే చక్కగా రోటీలు నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఈ రోటీని ఇలా వేసుకోవాలండి. వేసుకొని సో ఇప్పుడు ఇది మెల్లగా కాలుతూ ఉంటుంది. ఇటువైపు ఇంకో ప్రొసీజర్ ఉంది. అదేంటంటే మనం స్టఫ్ చేసుకుంటాం కదా, ఇప్పుడు కర్రీ రోల్లోని మనం చికెన్ ని స్టఫ్ చేసుకుంటాం. ఆ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం చికెన్ కీమా తీసుకుంటున్నాం. దీనికి రా చికెన్ కీమా అన్నమాట. మెత్తగా బోన్లెస్ తయారు చేసుకుని పెట్టుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవచ్చు మీరు, ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. తినేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అసలు ఎలా చేశారబ్బా, ఇది చాలా వెరైటీగా ఉంది అనిపిస్తుంది. కానీ ప్రాసెస్ చూస్తే చాలా ఈజీ. మీరే అనుకుంటారు, అయ్యో ఇది మాకు ముందే తెలుసుంటే ఎప్పుడో చేసేసుకున్నామే, అనవసరంగా రోజు బయటకు వెళ్ళి తింటున్నాం అనుకుంటారు. సో ఆయిల్ హీట్ అయింది కదండి, కాస్త ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ కాస్త ఫ్రై అవ్వాలి. లోపు ఏం చేయాలంటే ఇది రెడీ అయిపోతుంది కదండి. సో ప్లేట్ లో పెట్టుకుంటాను. ఒక ప్లేట్ తెచ్చుకుంటాను. మనం ఒకవైపు ఎగ్ వైట్ ని అప్లై చేసాం కదా, అందుకే ఇట్లా పొంగుతుంది. జస్ట్ గ్రీజింగ్ కోసమే నేను అప్లై చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ పెట్టుకుందాం. ఇందులో ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఆ తర్వాత కాస్త పసుపు, కాస్త ఉప్పు, కొంచెం కారం వేసి ఆ తర్వాత చికెన్ కీమా వేసుకోవాలి. చికెన్ కీమా వేసుకున్నాక కాస్త వాటర్ వేసుకున్నామండి. ఎంత మనం చికెన్ కీమా లాగా చేసుకున్నా సరే తొందరగా కుక్ అయిపోతుంది కాదన్ను, కానీ కొంచెం ఫ్రై లాగా చేసుకుంటే దగ్గరికి బాగా వేపుకున్నాం అనుకోండి, మనం కర్రీ రోల్ తినేటప్పుడు అది పచ్చి పచ్చిగా తగలదన్నమాట. కాబట్టి ఇది కాస్త కుక్ అవ్వాలి, అలాగే దగ్గరికి ఫ్రై అవ్వాలి. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని కవర్ చేసుకొని ఒక 2 నిమిషాలు తక్కువేమో కదా, ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం దీన్ని. ఈలోపు ఇంకొక రోటీని ఇటువైపు ఫ్రై చేసుకుందాం. సేమ్ ప్రొసీజర్ ఇందాక చూపించాను కదా, అలాగే ఈ ఎగ్ వైట్ మిశ్రమాన్ని దీని మీద వేసుకుందాం. ఇది కూడా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో రోటీ రెడీ అయిపోయింది. చికెన్ చూద్దాం. ఎస్, డన్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే స్టఫింగ్ చేసుకోవాలి. కాబట్టి స్టఫింగ్ చేసేటప్పుడు కూడా ఒక చక్కటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. అది ఎలా అంటే ఇప్పుడు ఈ చికెన్ చేసుకున్నాం కదండి, దీన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం టొమాటో పీసెస్, ఆ తర్వాత కాస్త ఆనియన్స్, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర. ఇలా పెట్టుకొని దీన్ని చక్కగా ఇలా రోల్ చేసుకోవాలి.
సో రెడీ అయిపోయిందండి చికెన్ కతి రోల్. చూసారు కదండి, చాలా ఈజీ రెసిపీ. మసాలా పౌడర్లు కానీ లేకపోతే ఏదో దంచి వేసుకోవడం కానీ రుబ్బి వేసుకోవడం కానీ ఇది ఏనో జంజట్. చాలా ఈజీ రెసిపీ, మీకు విత్ ఇన్ 15 minutes లో రెడీ అయిపోతుంది. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే నేను చికెన్ యూస్ చేసిన ప్లేస్ లో మీరు వెజిటబుల్స్ యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే వెజ్ కతి రోల్ అయినా చికెన్ కతి రోల్ అయినా రెండు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటాయి. సో మరైతే ఈ చికెన్ కతి రోల్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. చికెన్ కతి రోల్ కి కావలసిన పదార్థాలు: పుల్కాలు 2, గుడ్డు 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టీ స్పూన్లు, ఉల్లిపాయలు 1, చికెన్ కీమా 1/2 kg, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటోలు 1, పసుపు చిటికెడు, కారం 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 3, ఉప్పు తగినంత. చికెన్ కతి రోల్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఎగ్ వైట్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో చపాతీ అమర్చి ఎగ్ వైట్ మిశ్రమాన్ని అప్లై చేసి రెండు వైపులా నూనె వేసుకుని దోరగా వేయించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం, చికెన్ కీమా వేసుకుని కాస్త నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అది కాస్త దగ్గరికి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిగా చపాతీపై చికెన్ మిశ్రమాన్ని వేసుకొని టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి రోల్ లాగా చుట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కతి రోల్ రెడీ. చికెన్ కతి రోల్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. సో ఇప్పుడు మీ పనే, ఎందుకంటే ట్రై చేసి టేస్ట్ చేయడం మీ వంతు. ఇప్పుడు నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి టేస్ట్ చేసేస్తా. ఈ కతి రోల్ మాత్రం మీరు ఇంట్లో తయారు చేస్తే ఓన్లీ మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తినండి. మీ పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి, అంటే మీ నైబర్స్ ఎవరికి కూడా పెట్టొద్దు. ఎందుకు చెప్తున్నా అంటే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఒకసారి రుచి చూపించాలనుకోండి, ఇంకా ఆ స్టాల్కి ఈ స్టాల్కి వెళ్ళి కొనుక్కోవడం మానేసి రోజు స్నాక్స్ టైం ఇంటికి వచ్చి నువ్వు చాలా బాగా చేసి పెడతావు కదా, ఇది కాస్త చేసి పెట్టవా ఈ రోజు అని అడుగుతారు. రేపు మా ఇంటికి గెస్ట్ వస్తున్నారు, కాస్త చేసి పెడతావా వెజ్ కతి రోల్ కానీ లేకపోతే చికెన్ కతి రోల్ కానీ అని అడుగుతారండి. అందుకే జాగ్రత్తగా మీరు చేసుకుని మీరు తినేసేయండి, ఓకేనా? మరి నెక్స్ట్ నేనేం పరిచయం చేయబోతున్నానంటే, పేరు చెప్దా అంటేనే నోరు ఊరుతుంది. స్వీట్ అండి, డబుల్ కా మీఠా. సో ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. సో ఇప్పుడు బ్రెడ్ ని ఇందులో ఫ్రై చేసుకుందాం. ఎక్కువసేపు ఫ్రై చేసుకునే అవసరం లేదు. మరీ అవి బ్రౌన్ కలర్ లోకి అయిపోయినా సరే దాని టేస్ట్ పాడవుతుంది అనమాట. దాని ఫ్లేవర్ ఏదైతే వస్తుందో అది పాడవుతుంది. సో లైట్ గా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అని అన్నాను. ఎందుకు అంటే మన ఇంట్లో, మన కిచెన్ లో డైలీ ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకుంటాం అనమాట. స్పెషల్ గా ఈ రోజు నేను డబుల్ కా మీఠా చేస్తున్నాను అని సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్ని మనం సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవాల్సిన ఐటమ్స్ అయితే మాత్రం అసలు ఏమీ ఉండవు. అన్ని నార్మల్ మన కిచెన్ లో యూజ్ చేసేవి మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు పాలు వేసుకుంటున్నాను. పాలు కాస్త ఒక పొంగు వచ్చేదాకా మరగాలి. ఓకే, ఇందులోనే మనం ముందే వేసి పెట్టుకుందాం, షుగర్ వేసేసుకుందాం. సో అప్పుడు రెండు కలిపి బాయిల్ అయిపోతాయి. నేను షుగర్ వేస్తున్నాను. ఎంత వేసుకోవాలి అన్నది మాత్రం నా మెజర్మెంట్స్ అస్సలు ఫాలో అవ్వకండి. ఎందుకంటే మీ ఇంట్లో ఒక 5 ఉంటారో 6 ఉంటారో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. కాబట్టి నేను చేసుకున్న రెసిపీకి మాత్రమే ఈ మెజర్మెంట్స్. పాలు పొంగాలంటే కొంచెం టైం పడుతుంది కదా అని ఇటు అటు వెళ్ళిపోయాం అనుకోండి, అవి పొంగి మనకి
బయటికి వచ్చేస్తే ఏం మిగలదు స్వీట్ చేసుకోవడానికి. సో నేను జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఇక్కడే ఉంటాను. కాల్చని చక్కగా మరిపోయి ఇప్పుడు ఏం చేయాలంటే పచ్చి కోవా. ఇది మాత్రం కొంచెం ఫ్రెష్ గా అప్పటికప్పుడు తెచ్చుకోండి, అది బెటర్. ఇంట్లో స్టాక్ ఉంచుకోరు కదా. కొంతమంది ఎక్కువ స్వీట్లు చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు పెట్టుకుంటారు స్టాక్. ఇది అందరి ఇళ్లలోనే ఉండదు. సో ఇది ఏంటంటే ఫ్రెష్ గా మీరు ఎప్పుడు చేయాలనుకుంటున్నారో అప్పుడు తెచ్చుకొని వేసుకోండి. ఇది కూడా మనకు అన్ని చోట్ల దొరుకుతుంది కాబట్టి నో ప్రాబ్లం. దొరకపోయినా దూరం వెళ్ళి తెచ్చుకోండి. ఆ మాత్రం కష్టపడి చేసుకోకపోతే దాని రుచి ఎలా ఉంటుంది చెప్పండి. రుచి రుచిగా తినాలి అనుకుంటే కొంచెం కష్టపడాలి కదా. సో ఈ కోవాని ఏంటంటే ఇలా మెల్ట్ చేసుకోవాలి. అండ్ ఈ స్వీట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సండే ఆఫ్టర్నూన్ అందరూ తినాలి అనుకుంటే సాటర్డే చేసుకోండి, లేదా సండే కొంచెం మార్నింగ్ లైక్ 8 o'clock అలా చేసుకోండి. మీకు లంచ్ టైంకి దాన్ని కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టి తీస్తే ఇంకా యమ్మీగా ఉంటుంది. లేదు మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ తినండి. ఏదైనా సరే ఫ్రిడ్జ్ లో పెట్టి తీస్తే ఇంకా బాగుంటుంది. ఓకే డన్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే స్వీట్ అనగానే ఇలాచీ పౌడర్ పడాలి కదా, వేసుకున్నాం ఇలాచీ పౌడర్. కొంచెం బాదం పిస్తా పౌడర్ చేసి వేసుకుంటున్నాను. పౌడర్ కాదు కచ్చా బిచ్చా అనమాట. వాటితో ఇంకా పనుంది, మళ్ళీ వేసుకుంటా కొంచెం. ఇప్పుడైతే ఇంతే. ఇది ఇంకాస్త దగ్గరికి అవ్వాలి. ఈలోపు ఏం చేస్తానంటే ఒక సర్వింగ్ డిష్ తెచ్చుకుంటాను, ఎందుకంటే ఆల్మోస్ట్ మన ప్రొసీజర్ ఎండింగ్కి వచ్చేసింది. ఈ బ్రెడ్ ని ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో చూసారు కదా క్రీమీ ఈ మిల్క్ టెక్స్చర్ ని ఒక్క 2 నిమిషాలు ఇలా వదిలేసాం అనుకోండి, ఇంకా దగ్గరగా అయిపోయి ఇంకా చిక్కగా అయిపోతుంది. కానీ మనకి అంత చిక్కగా అవసరం లేదనమాట, కొంచెం డైల్యూటెడ్ గా ఉండాలి. ఎందుకంటే ఈ బ్రెడ్ పీసెస్ అన్ని కూడా ఇందులో సోక్ అవ్వాలి, అంటే నానాలి. ఇప్పుడు ఇంకొంచెం బాదం పిస్తా కాజు మిక్స్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు సాఫ్రాన్. మీ దగ్గర ఒకవేళ సాఫ్రాన్ లేదనుకోండి ఏం వరీ అవ్వద్దు, ఎందుకంటే అది కంపల్సరీ ఏం కాదు. సో చూస్తారు కదండి సాఫ్రాన్ వేసుకున్నాను, అదేనండి కుంకుమ పువ్వు. ఇప్పుడు నేను ఇందాకటి నుంచి చెప్పిన ఇంగ్రీడియంట్ రోజ్ పెటల్స్. మీ ఇంట్లో గులాబీ పూలు లేదని నాకు మాత్రం కంప్లైంట్ ఇవ్వకండి, బయట గులాబీ పూలు దొరుకుతాయి, కొనుక్కోండి. ఇది ఇంపార్టెంటా అంటే ఫర్ ఎన్ ఎక్స్టెంట్, అంటే కొంతవరకు ఇంపార్టెంటే. దీని అసలైన రంగు రుచి అన్ని రావాలి అంటే ఈ గులాబీ రేకులు వేసుకుంటే బాగుంటుంది. అండ్ గులాబీ రేకులు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని వాటర్ లో వేసి బాయిల్ చేసి ఆ వాటర్ తో స్నానం చేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను కాస్త వేసుకున్నాను. ఇంత అందంగా ఇలా గార్నిష్ చేసుకున్నాక తినాలని కూడా అనిపించట్లేదు. ఇలాగే పెట్టుకొని కూర్చోాలండి, కానీ కష్టపడి చేసే తినేయాలి కదండి. మళ్ళీ ఎందుకు చెప్పండి, ఇంత కష్టపడి చేసింది కడుపు నిండా తినడానికి కదా. సో మరి నేను దీన్ని టేస్ట్ చేసే ముందు డబుల్ కా మీఠాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూడండి. డబుల్ కా మీఠాకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ 4, పాలు 2 కప్పులు, కోవా 1/2 కప్పు, చక్కెర 1/2 కప్పు, కాజు బాదాం కిస్మిస్ పిస్తా 1/2 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, యాలకులు 4, కుంకుమ పువ్వు చిటికెడు, గులాబీ రేకులు కొద్దిగా. డబుల్ కా మీఠా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నెయ్యి వేసుకుని బ్రెడ్ పీసెస్ ని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. మరో పాన్ లో పాలు, పంచదార వేసుకుని మరిగించుకోవాలి. ఆ తర్వాత పచ్చి కోవా, యాలకుల పొడి, బాదాం పిస్తా
తురుము వేసి బాగా కలిపి దగ్గరికి అయ్యేలా చూసుకోవాలి. ఆ తర్వాత చివరిగా సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో బ్రెడ్ పీసెస్ ని అమర్చుకొని పాలు మిశ్రమాన్ని వేసి ఆపై మిక్స్డ్ డ్రై ఫ్రూట్ తురుముని వేసుకోవాలి. ఆ తర్వాత కుంకుమ పువ్వు గులాబీ రేకులతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన డబుల్ కా మీఠా రెడీ. డబుల్ కా మీఠాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. సో జాగ్రత్తగా తయారు చేసుకోండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. రోజ్ పెటల్స్ ని ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు. నేను 2 బ్రెడ్ స్లైసెస్ ని కట్ చేసుకుని చేసుకున్నానండి. సో ఇంత క్వాంటిటీ వచ్చింది నాకు. మీరు చేసుకునేటప్పుడు మీ ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో నాకు తెలియదు. ఒకవేళ ఎక్కువ మెంబర్స్ లైక్ 4-5 మెంబర్స్ ఉంటే మాత్రం ఇంత డిష్ వచ్చేలా చేసుకోండి. అంటే 5-6 స్లైసెస్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి టెంప్ట్ అయ్యి అందరూ కొంచెం ఎక్కువే తింటారు, మళ్ళీ సరిపోదు. అందుకే ముందే నేను మీకు హింట్ ఇస్తున్నాను. అంతేకాదు బాగుంది కదా అని టెంప్ట్ అయ్యి ఎక్కువ తినేసారనుకోండి, ఇలా లావ్ అవుతారనమాట. సో కొంచెంగా ఒక 2-3 డేస్ తినండి, దాచుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని. చూసారు కదండి, ఇది ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియాలో మరొక 2 నిజామీ స్పెషల్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ మోనికా సేయింగ్ బై.